వెల్కమ్ టు ఎడికేర్. ఈ వీడియోలో యాంటన్ చెకవ్ రాసినటువంటి ది లాటరీ టికెట్ ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని డిస్కస్ చేద్దాం. ఇది చాలా లెంతీ లెసన్ అనమాట. ఒరిజినల్ టెక్స్ట్లో చాలా లెంతీగా ఉంది. దాన్ని చదివి నేను ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్తో ఒక సమ్మరీ చేశాను అనమాట. జస్ట్ ఈ సమ్మరీ వినండి. ఇక్కడ నేను చూపించేటువంటి టెక్స్ట్ రాసుకోండి, ఒక పేపర్లో రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది, మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఓకే, లెట్ us స్టార్ట్. ఇక్కడ లాటరీ టికెట్ అనేటువంటి టైటిల్ చూస్తేనే చూడండి మనకు అనిపిస్తుంది లాటరీ టికెట్ గురించే ఉంటుందని చెప్పేసి. కానీ నిజానికి ఒక లాటరీ టికెట్ వల్ల ఒక ఇద్దరి జీవితాలే నాశనం అయిపోతాయి. అంటే వాళ్ళు బ్రేకప్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. చాలాసార్లు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అనుకుంటారంటే కొంత డబ్బుతోనే బాగా హ్యాపీగా బతికేసాలి, ఇంకా ఎక్కువ వాళ్ళకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా డబ్బుతో తీర్చుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో వైఫ్ లాటరీ టికెట్ కొని ఉంటుంది. అయితే లాటరీ కొన్న తర్వాత హస్బెండ్కి ఈమెకేమొస్తుందిలే, లాటరీ ఎప్పుడు తగలాలి, మేము ఎప్పుడు డబ్బు తీసుకోవాలి, అవన్నీ కళ అని చెప్పేసి తను అనుకుని ఉంటాడు. అంటే లాటరీ టికెట్ మీద వచ్చేటువంటి డబ్బు మీద ఈయనకేం పెద్ద నమ్మకం ఉండదన్నమాట. లక్షల్లో ఎవరికో ఒకరికి వస్తుంది, అది మనకైతే రాకపోవచ్చు అని చెప్పేసి తను అనుకుంటాడు అనమాట. సో అలాంటి లెసనే ఇది అనమాట. చాలా అద్భుతంగా యాంటన్ చెకవ్ రాశారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చేటువంటి ఒడిదుడుకులేంటి, వాళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ లెసన్లో ఉంటాయి. మీరు ఈ లెసన్ ఎలా అర్థం చేసుకోవాలంటే, డబ్బు లేని వాళ్ళకు డబ్బు మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటి గురించే అలాంటి బేస్ లైన్ మీదనే ఇది నడుస్తుందన్నమాట లెసన్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు లెట్ us స్టార్ట్ దిస్ నౌ. ఇది డిగ్రీ ఇంగ్లీష్ 4th సెమిస్టర్ సంబంధించింది, ఉస్మానియా యూనివర్సిటీ న్యూ సిలబస్ అనమాట. సో ఇప్పుడంతా కూడా ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ ఆథర్ గురించి చూద్దాం. దీన్ని ఆంటన్ చెకవ్ రాశారు కదా, ఈయన గురించి చూద్దాం. ఆంటన్ చెకవ్ వాస్ బార్న్ ఇన్ 1860 ఇన్ తగానోగ్, రష్యా. ఇది చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి టైటిల్ ఏదైతే ఉందో వాళ్ళ ఊరి టైటిల్ డిఫరెంట్గా ఉంది చూడండి. తగన్రోగ్ అనేటువంటిది రష్యాలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అది డిఫరెంట్గా ఉంది. అండ్ ఇతను ఏం చదివాడు అంటే మెడిసిన్ చదివాడు. ఓకే, ఇక్కడ మాస్కో యూనివర్సిటీలో చదివాడు అనమాట. వైల్ క్రాఫ్టింగ్ దిస్ లిటరీ వర్క్స్ రినోవేట్ ఫర్ హిస్ ప్రొఫౌండ్ స్టోరీస్, షార్ట్ స్టోరీస్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్ లైక్ ది సీగల్. ఈయన మెడిసిన్ చదివాడు మాస్కో యూనివర్సిటీలో. అలా అప్పుడు చదివేటప్పుడే దీన్ని ఈ రచన అన్నటువంటి రాయడం జరిగిందనమాట. ఈయన రాసినటువంటి వాటిలో చాలా ఫేమస్ అండ్ బాగా ప్రభావితం చేసినటువంటిది ఏదంటే ది సీగల్ అనేటువంటి ఈ రచన ఏదైతే ఉందో ఇది చాలా ఫేమస్ అయింది, తనకు మంచి పేరు కూడా తెచ్చింది. దాంతోపాటు ద చెర్రీ ఆర్చర్డ్ ఇంకొక పుస్తకం. తర్వాత చెకవ్స్ రైటింగ్ delved into the complexities of human nature and mundane aspects of Russian life. ఎక్కువగా చెకవ్ రాసినటువంటి రచనలు అన్నీ కూడా రష్యన్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో దాని గురించే తెలియచేస్తాయి. అలాగే కొంత కాంప్లెక్సిటీ కూడా అందులో తెలియచేస్తాడనమాట. హీస్ నెరేటివ్ ఆఫెన్ ఎక్స్ప్లోర్ ద థీమ్స్ ఆఫ్ సఫరింగ్స్, ది ప్యాసేజ్ ఆఫ్ ద టైమ్ అండ్ క్వెస్ట్ ఫర్ మీనింగ్. ఇతను రాసినటువంటి రచనలు అన్నింటిలో కూడా సఫరింగ్ గురించే రాస్తాడు. అంటే ఒక ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది, ఇద్దరు వ్యక్తులు ఎలా సఫర్ అవుతారు సొసైటీలో అనేటువంటి విషయమే తను రాస్తాడనమాట. ఆ తర్వాత విషయం చూస్తే డిస్పైట్ ప్రాక్టీసింగ్ మెడిసిన్ త్రూ హిస్ లైఫ్, చెకవ్స్ లిటరీ లెగసీ రిమైన్స్ పర్మనెంట్, ఇన్ఫ్లుయెన్సింగ్ కౌంట్లెస్ రైటర్స్ అండ్ ప్లేరైట్స్ గ్లోబలీ. He passed away in 1904, but his works continue to be celebrated for their psychological depth and realism. ఇతను 1904లో చనిపోవటం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత ఈయన వర్క్స్ ఇంకా చాలా ఫేమస్ అయిపోయాయి అనమాట. ఇతను మెడిసిన్ చదివినా కూడా ఈయన లిటరేచర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. ఎందుకు అలా అంటే తను ఒక డాక్టర్గా ఉంటూ కూడా తన దగ్గరికి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ వచ్చేవాళ్ళు, డిఫరెంట్ క్లాసెస్ పీపుల్ వచ్చేవాళ్ళు, వాళ్ళందరి ప్రాబ్లమ్స్ తెలుసుకునేవాడు. చూడండి, ఒక స్టూడెంట్ గురించి ఒక టీచర్ తెలుస్తుంది, ఒక పేషెంట్ గురించి ఒక డాక్టర్ తెలుస్తుంది. ఒక పేషెంట్ తన దగ్గరికి వచ్చాడంటే తనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నీ డాక్టర్ ముందు చెప్తాడు కదా. అలాగే ఇక్కడ ఆంటన్ చెకవ్ డాక్టర్గా ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్ని చూశాడు, చాలామంది చెప్పేటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా విన్నాడు. ఆ వినే తను ఇటువంటి రచనలు రాయటం జరిగిందనమాట. తర్వాత చూద్దాం, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. మెయిన్ లెసన్లోకి. లెసన్ ఇలా బిగిన్ అవుతుంది.
ఫైండింగ్ ద లాటరీ టికెట్ సిరీస్. చూడండి, లాటరీ టికెట్ సిరీస్ మాత్రమే తెలుసుకుంటారు, నంబర్ కాదు కంప్లీట్గా. ఆ సిరీస్లో మళ్ళీ నంబర్ వేరే ఉంటుంది. చూద్దాం. ద లాటరీ టికెట్ బై ఆంటన్ చెకోవ్. Chekhov tells the story of Ivan Dmitrich, a content middle-class man who, after supper, reads the newspaper with his wife, Masha. His wife reminds him to check the lottery ticket they bought. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే ఇవాన్ డెమిట్రిచ్. ఇక్కడ పేరుంది, నేను చూపిస్తా, స్పెల్లింగ్ జాగ్రత్తగా వినండి. ఇవాన్ డెమిట్రిచ్ అని ఇక్కడ ఉంది. ఇది రష్యన్ పేరు కాబట్టి ఆ విధంగా ఉందన్నమాట. సో ఈయన భార్య ఎవరు అంటే మాషా. ఇందులో రెండు క్యారెక్టర్స్, డెమిట్రిచ్ క్యారెక్టర్ ఒకటి, మాషా క్యారెక్టర్. ఈయన సప్పర్ తర్వాత అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత అలా న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. ఉంటే తన పక్కన భార్య కూడా ఉంది. తామే ఉండి న్యూస్ పేపర్ చూస్తున్నారు కదా, మనం లాటరీ తెచ్చాం కదా, లాటరీ టికెట్, దాని నంబర్ ఇందులో ఉందేమో వెతకండి అని చెప్పేసి అడుగుతుందనమాట. అడిగితే తను చూస్తాడు ఇట్లా. ఆల్దో ఈవెన్ యూజువల్లీ ల్యాక్స్ ఫెయిత్ ఇన్ లాటరీ టికెట్స్, లాటరీ లక్, he glances at the numbers in the paper and he is stunned to see the series number 9499 among the winning numbers. సరే చూద్దామని చెప్పేసి ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే తనకు ఒక మనసులో ఒక మాట ఉంటుంది, ఈమెకేం లాటరీ తగులుతుంది ఏంటి అన్నట్టు తనలో ఉంటుందన్నమాట. లాటరీస్ మీద తనకు ఎక్కువగా నమ్మకం ఉండదు. అయితే చూస్తూ ఉంటే ఆమె టికెట్ ఏదైతే తీసుకుందో ఆ టికెట్ యొక్క సిరీస్ ఆ విన్నింగ్ నెంబర్స్ మధ్యలో కనిపిస్తుంది. ఎక్సైటెడ్లీ దే కంటెంప్లేట్ ద పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్ ద ప్రైజ్ ఆఫ్ 75,000 రూబల్స్. ఇక ఆ సిరీస్ కనిపించే పాటికి ఇంకా కంప్లీట్గా నెంబర్ కూడా చూసుండరు, సిరీస్ మాత్రమే చూసిన వెంటనే ఇక అయిపోయింది, మనకు మనమే విన్ అవుతున్నాం, మనకు 75,000 రూబల్స్ వస్తాయి, ఇక ఈ డబ్బుతో మనం ఏవైనా కొనొచ్చు, ఎంతైనా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇంకా కంప్లీట్గా నెంబరే చూడలేదు, అప్పుడే ఇలాంటి సంతోషం వ్యక్తం చేస్తారనమాట. ఇక తర్వాత ఏం జరుగుతుందంటే ప్రియారిటైజింగ్ మనీ. ఇక వాళ్ళకు ఊహలు వచ్చేస్తాయి, డ్రీమ్స్ వచ్చేస్తాయి. అంటే ఏమేం చేయాలి, ఆ డబ్బుతో ఏమేం చేయాలి ఏంటి అనేటువంటిది. ఇక ఏం చేస్తారంటే ప్రియారిటైజ్ చేస్తారు. ప్రియారిటైజింగ్ మనీ అంటే ఆ టికెట్ మనీ ఏదైతే ఉందో ఆ మనీతో ఏమేమి కొనాలి, ఎంత సేవ్ చేయాలి, ఎటువంటి ఎస్టేట్లు కొనాలి అన్నీ కూడా చెప్పేస్తారు. ఇక్కడ చూడండి, ద కపుల్ బికమ్ ఓవర్వెల్మ్డ్ విత్ ద పొటెన్షియల్ విండ్ ఫాల్, ఇమేజింగ్ హౌ దే వుడ్ స్పెండ్ ద మనీ అండ్ ప్రియారిటైజ్ ఇన్వెస్టింగ్ 25,000 ఇన్ ప్రాపర్టీ, కవరింగ్ ఇమ్మీడియట్ ఎక్స్పెన్స్ అండ్ ఫర్నిషింగ్ ట్రావెల్ అండ్ డెప్త్ రీపేమెంట్. ది రిమైనింగ్ 40,000 వుడ్ బీ వైస్లీ సేవ్డ్ ఇన్ ద బ్యాంక్ టు అక్రూ ఇంట్రెస్ట్. ఇంకేం చెప్తున్నా, వచ్చినటువంటి ఆ 75,000లో 25,000 ఏమో ప్రాపర్టీ కొందాం, మిగతా 10,000 ఏమో ఇమ్మీడియట్ ఎక్స్పెన్స్ కోసం పెట్టుకోవాలి, ఫర్నిషింగ్ ద ట్రావెల్ కోసం, డెబ్టింగ్ రీపేమెంట్, ఇంకెవరికైనా అప్పులు ఉంటే అవన్నీ కూడా మిగతా వాటితో తీర్చేసి మిగిలిన 40,000 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయారిటైజ్ చేసేసుకున్నారు. ఆ తర్వాత ఇక డబ్బు ఉంది కదా అని చెప్పేసి, వచ్చింది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, కానీ ఇంకా అది కంప్లీట్ కాలేదు, కంప్లీట్గా నెంబర్ కూడా చూడలేదు. ఓకే, మాషాస్ డ్రీమ్స్. ఇంకా ఆ డబ్బు వచ్చినటువంటి ఆనందంలో మాషా కూడా ఇక ఆమెకు కూడా కొన్ని కోరికలు ఉండేటివి, డ్రీమ్స్ ఉండేటివి, కళలు, వాటిని కూడా ఇలా తీర్చుకుందాం అనింది. ఎలా అంటే ఇవాన్స్ వైఫ్ మెన్షన్స్ గోయింగ్ అబ్రాడ్, ప్రాంప్టింగ్ హిమ్ టు రీకన్సిడర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దేర్ పొటెన్షియల్ లాటరీ విన్. ఇక ఆమె ఏం చెప్తుందంటే, సరే ఆ డబ్బు వచ్చిందనుకో, మనం ఏం చేయాలి, మనం విదేశాలకు వెళ్ళిపోదాం, టూరింగ్ చేద్దాం అని అది ఇదని చెప్పి వచ్చిన డబ్బుతో ఎలా ఖర్చు పెట్టాలో అనేటువంటి విషయం తనకు చెప్తుందనమాట. హీ ఇమాజిన్స్ హర్ యాజ్ ఏ బర్డన్సమ్ ట్రావెల్ కంపానియన్ అండ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ద ట్రివియలైట్స్ అండ్ కాస్ట్ కన్సర్న్స్. ఇంకేం చెప్పిందంటే, ఆయనకు అనిపించింది ఇక ఈమె విదేశాలకు పోయి ఎన్ని వస్తువులు కొనుక్కొని వస్తుందో, మోయలేనటువంటి బ్యాగ్ నిండా తను తెచ్చుకుంటుంది, ఆ లోడ్ అంతా ఇక్కడికి తీసుకొని వస్తుంది అని చెప్పేసి తను అనుకుంటా ఉన్నాడు. హీస్ కంటెంప్లేషన్ లీడ్స్ టు రిసెంట్మెంట్ టువర్డ్స్ హర్ పర్సీవ్డ్ స్టింగ్నెస్ అండ్ కంట్రోల్ ఓవర్ ద లాటరీ విన్నింగ్స్. ఇంకేమైందంటే ఆమె మీద ఈర్ష్య పుట్టిందనమాట. ఇంత డబ్బు వచ్చేస్తే అది ఆమె మీద అవుతుంది కదా, నాది కాదు, ఆ డబ్బు మీద ఆధిపత్యం తనదే ఉంటుంది కదా, నేను ఖర్చు పెట్టాలన్నా
తన నుంచి నేను తీసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా రిసెంట్మెంట్ అంటే అసంతృప్తి తనకు బయలుదేరిందనమాట. ఆ డబ్బు మీద తనకే కంట్రోల్ ఉంటుంది కదా అనేటువంటిది బాగా స్ట్రాంగ్గా ఈయన మనసులో ఉండిపోయింది. మాషా ఆస్క్స్ హిమ్ టు రీచెక్ ద ఎగ్జాక్ట్ నంబర్ టు కన్ఫర్మ్. అలా అనుకుంటూ ఉన్నారు. సరే మనం కలలేదో ఆపేద్దాం, కొద్దిగా ఆపి మరొకసారి ఆ నంబర్ అంతా కూడా ఒకసారి చెక్ చేయి అందులో అని చెప్పేసి తను చెప్పిందనమాట. ఈవన్ ఫైండ్స్ ద లాటరీ నంబర్ సిరీస్ ఇన్ 4th పేజ్ యాజ్ 949999 అండ్ 46 బట్ నాట్ 26. ఇక మరొకసారి చెక్ చేయనేపటికి ఏమవుతుందంటే ఆ నంబరు సిరీస్ దొరుకుతుంది కానీ కంప్లీట్గా నంబర్ దొరకదు. 9499 తర్వాత 46 దొరుకుతుంది కానీ 26 దొరకదు. యాక్చువల్లీ వీళ్ళ నంబర్ ఏంటి 26, కానీ అక్కడ కనిపించింది ఏంటి 949946 అని కనిపిస్తుంది అనమాట. అలా కనిపించేపాటికి మాకు లాటరీ తగలలేదు కదా అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అవుతారనమాట. ఎంత డిసప్పాయింట్ అవుతారంటే ఇక ఒకరినొకరు చూసుకుంటే వాళ్ళకు ఇంకా ద్వేషం పెరిగిపోతుంది. అరే నాకు డబ్బు వస్తుందని తను ఇలా ఫీల్ అయ్యాడు కదా అని ఆమె, తర్వాత అతను కూడా అలాగే ఫీల్ అయిపోయాడు. ఓకే నాకు డబ్బు వస్తే తను నాకు ఇవ్వడానికి ఎలా జలస్గా ఫీల్ అవుతుందని చెప్పేసి తను ఫీల్ అయిపోయాడు. ఇలా ఇద్దరి మధ్య బాగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయన్నమాట. ఆ లాటరీ టికెట్ లేదన్న వెంటనే వాళ్ళ మనసు ఇద్దరిలో బాగా గొడవ కూడా స్టార్ట్ అయిపోతుంది. ది హార్ష్ ఎఫెక్ట్ ఆఫ్ జలసీ అండ్ రిసెంట్మెంట్ విత్ ఇన్ రిలేషన్షిప్స్. Ivan's bitterness towards his wife's control over the potential winnings leads to mutual enmity. ఏమవుతుంది, ఒకరికొకరు అసంతృప్తితో ఒకరికొకరు గొడవ పడతారు. నాకు డబ్బు వస్తుందంటే నువ్వు ఇలా ఫీల్ అయ్యావు, నీకు డబ్బు వస్తుందంటే నువ్వు ఇలా ఫీల్ అయ్యావు అని చెప్పేసి వాళ్ళు ఒకరికొకరు ఇలా తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది బాగా. Their once hopeful dreams turn to hatred and despair as they perceive each other's intentions with suspicion. ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ హోప్స్ ఏవైతే ఉన్నాయో, డబ్బు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు స్పెండ్ చేయాలనుకున్నారో అది ఒకరికొకరు చెప్పుకున్నారు. అలాగే ఒకరికొకరు కూడా ద్వేషించుకున్నారు. ఒక్కసారిగా అది రాలేదన్న వెంటనే వాళ్ళ ఒకరి మీద ఒకరికి ఎంత ద్వేషం ఉందో అది బయటపడిపోయింది. వాళ్ళిద్దరు కూడా చాలా ద్వేషంతో ఒకరికొకరు ఉన్నారనమాట. ఆఫ్టర్ రియలైజింగ్ ఈవన్ వాంట్స్ టు హ్యాంగ్ హిమ్సెల్ఫ్ టు ఏ ఆస్పెన్ ట్రీ. ఇంతలా ఆమె నాకు కనిపించింది, ఇంతలా ఇన్ని మాటలు అనింది, ఇక ఈమెతో ఎలా నేను ఉండాలి అని చెప్పేసి బాగా అసంతృప్తి చెంది అలా ఇక నేను ఆస్పిన్ ట్రీ ఏదైతే ఉందో దానికి వెళ్ళి నేను ఊరేసుకుంటానని చెప్పేసి తను అనుకున్నాడనమాట. ఇలా ఒక్కసారిగా ఈ ఇద్దరి మధ్య సంతోషంగా జరిగేటువంటి ఆ సంసారంలో ఈ లాటరీ టికెట్ అనేటువంటిది ఎంత చిచ్చు పెడుతుంది అనేటువంటిది యాంటోన్ చికోవ్ చాలా అద్భుతంగా ఇందులో చూశారు. అల్టిమేట్లీ ద స్టోరీ ఇల్లుస్ట్రేట్స్ హౌ జెలసీ అండ్ సస్పిషన్ కెన్ పాయిజన్ రిలేషన్షిప్స్ అండ్ ఓవర్ షాడో ఎనీ పొటెన్షియల్ జాయ్ ఆర్ ప్రాస్పెరిటీ. చూడండి, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్, జెలసీ ఇవి రెండు కూడా అండ్ సస్పిషన్, ఒకరి మీద ఒకరికి అనుమానం, ఒకరి మీద ఒక్కొక్కరి జెలసీ ఉండడం వల్ల ఒక ఇద్దరి మధ్య రిలేషన్ అనేటువంటిది ఏ విధంగా బ్రేకప్ అవుతుంది ఏంటనేటువంటిది చివరికి ఈ లెసన్లో యాంటోన్ చికోవ్ చాలా క్లియర్గా చెప్పేశాడనమాట. ఇది యాంటోన్ చికోవ్ రాసినటువంటి ది లాటరీ టికెట్. మీకు ఎగ్జామినేషన్లో ఎంత అవసరమో అంతే నేను చెప్పాను. ఇంకా వేరే చోట వేరే వేరే విధంగా ఎంత లెంతీగానే దొరకవచ్చు, కానీ ఎగ్జామినేషన్కి మీకు ఇంతే చాలు. కాబట్టి ఈ లెసన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, రాయండి, 1-2-3 సార్లు రాయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జామినేషన్లో ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతారు. నేను హెడ్డింగ్స్తో పాటు ఇచ్చాను కదా, అదే హెడ్డింగ్స్తో కూడా మీరు రాసేయండి, బాగా మార్క్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ లెసన్ ఏది కావాలో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంత కష్టపడి మీకు చేశాను కదా, జస్ట్ మీ నుంచి ఒక లైక్ షేర్ ఎక్స్పెక్ట్ చేశాను, అది మీకు తెలుసు. ఇక ఆ పని చేసేయండి. ఇక సబ్స్క్రైబ్ అంటారా, సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రయోజనాలన్నీ మీకే. ఎందుకంటే ప్రతి అప్డేట్ వస్తుంది, ప్రతి లెసన్ వస్తుంది, ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి బెనిఫిట్ మీదే. కాబట్టి మీకు ఇష్టమైతే